ఓకే ఓకే. ఫస్ట్ కాల్ ఇవ్వండి, నా క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలి. నమస్కారం, అద్వైతక్రియ కార్యక్రమానికి స్వాగతం. మన చుట్టూ మన సమాజంలో ఉన్న సమస్యలన్నీ కామన్గా అందరికీ ఉన్నవి. ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఉద్యోగము కావచ్చు, ఇలాంటి అన్ని సమస్యలకి ఎవరికి వారు నివృత్తి చేసుకునే విధంగా అద్వైత క్రియ కార్యక్రమము వారికి అవగాహన కల్పిస్తోంది. ఈరోజు కూడా మనకు ఎన్నో మంచి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి లైవ్లోనే మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా త్వరలో సక్సెస్ఫుల్ అయినటువంటి కుబేర ప్రక్రియ 17, 18, 19 తేదీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి, ఈ క్లాసెస్కి అటెండ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. చాలా తక్కువ రోజులు ఉంది, ఈ రోజు 13వ తేదీ, 17, 18, 19 నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం వివరాలు తెలియజేస్తారా? షూర్ అండి. 17, 18, 19, 20 వచ్చేసి జస్ట్ మోటివేషనల్ అంటే పాత స్టూడెంట్స్ అందరు కూడా వచ్చేది ఉంటుంది ఆ రోజు. సో ఇట్స్ కంప్లీట్లీ టోటల్గా 3 days అండ్ ప్లస్ 1 day, అంటే టోటల్గా 4 days అన్నది ముందుగానే ఎవరైనా క్లాస్కి రావాలి అనుకునే వాళ్ళు ముందుగా ఈ 4 days అనేవి ఉంటాయి ఈసారి. సో ప్రత్యేకించి ఈసారి ఒక ప్రత్యేక సిస్టమ్ ద్వారా మేము క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంది. సో దీంట్లో ఏంటంటే కుబేర ప్రక్రియ అండ్ స్తంభన ప్రక్రియ అనే కాన్సెప్ట్లను మేము చెప్పడం జరుగుతూ ఉంది. కుబేర ప్రక్రియ అంటే ఏంటంటే ఫస్ట్ అండి డబ్బు అంటే ఏంటి అనే దాని గురించి తెలియజేస్తాము. లైక్ వాట్ ఈజ్ మనీ, వెల్త్ అంటే ఎట్లా ఉంటుంది, ఓకే. రెండవది ఏంటంటే వర్స్ట్ సినారియోస్ ఎట్లా వస్తాయి అంటే ప్రతి ఒక్కరికి, అంటే మనం ఇప్పుడు కనుక చూసామంటే చాలామంది జీవితాల్లో ఉన్నత స్థితి అనేది రావడం జరుగుతుంది, తర్వాత కొంతకాలానికి పడిపోతారు. ఎందుకు పడిపోతున్నారు, అలా పడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందువల్ల అది ఫెయిల్యూర్ అన్నవి వస్తాయి అనే దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. అండ్ మూడో దాని మూమెంట్లో ఏంటంటే కుబేర ప్రక్రియ అంటే యాక్చువల్లీ ఒక క్రియ ఉంటుంది, ఒక రకమైనటువంటి హైపర్ మెడిటేషన్ అంటాము దీన్ని. ఈ కాన్సెప్ట్ని అసలు మన అంతరాత్మ డబ్బుని వశం చేసుకోవాలంటే ఎలా చేయాలి అనే దాని గురించి ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అదే యాక్చువల్లీ వీటన్నిటికి మూలం అదే అనమాట, మెయిన్ కాన్సెప్ట్ అదే. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ థియరీ ఓరియంటెడ్. సో ఆ ఒక్క బిట్ అన్నది ఏదైతే క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందో ఒక థియరీ లెవెల్లో జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనీని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, లైఫ్ని ఎలా అయితే డిజైన్ చేసుకుంటే మన దగ్గరకు రావడం అవుతుంది అనే దాని గురించి ఆల్మోస్ట్ 1 day సెషన్ అంతా ఇట్లా జరుగుతూ ఉంటుందండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి, కంటిన్యూస్గా ఉంటుంది. మిడిల్లో టీ కాఫీ బ్రేక్ అండ్ అలాగే లంచ్ బ్రేక్ ఇవన్నీ చేసుకుంటూ వస్తాము. సో ఎవ్రీథింగ్ మేము ఒక 5-star హోటల్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము త్రూ ప్రొజెక్టర్స్ పెట్టి అండ్ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూ, అంటే కొంతమందికి చూస్తే అవగాహన వస్తుంది కదా. సో ఆ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కాన్సెప్ట్ని అన్నీ చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే టాపిక్లోకి వచ్చే దగ్గరికి ఏంటంటే మనకు అప్పులు ఇచ్చుంటాం చాలామందికి, అవి మనకి రావాలి అంటే ఏం చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం అప్పులు పాలైపోయి ఉండొచ్చు. దీన్ని మనం ఎలా వదిలించుకోవాలి అంటే తొందరగా క్లియర్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి అందరికీ మళ్ళీ మనం డబ్బుని ఇవ్వాలి అని అంటే ఏ విధంగా దాన్ని చేయాలి. అండ్ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి అనమాట, అంటే మన జీవితంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటుంది. ఆ పొరపాట్లను కూడా సరిదిద్దుకోవటం ఎట్లాగా, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ మెకానిజం అని చెప్తాం అనమాట. సో రివర్స్ ఇంజనీరింగ్ మెకానిజం అంటే మన గతంలోకి వెళ్ళి మన సమస్యలను కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాటిని కూడా రీడెవలప్ చేసుకొని మళ్ళీ వాటి యొక్క ఫలితాలను ఇప్పుడు మళ్ళీ పొందొచ్చు. సో చాలా సిస్టమాటిక్ మెథడ్లో పోతుంది అనమాట రివర్స్ ఇంజనీరింగ్ మెకానిజం అనేసి. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎవ్వరు చెప్పేది కాదు, ఏ బుక్కుల్లో కానీ మీకు ఎక్కడ దొరకదు. ఇది చాలా ఇంపాసిబుల్ కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఒకటే ఆలోచిస్తామండి, మమ్మల్ని నమ్మి ఒకరు క్లాస్కి వస్తూ ఉన్నారు అని అంటే మ్యాక్సిమం మా సాయశక్తుల వారికి ద బెస్ట్ అందించాలన్నది మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అందుకని ఇంత తతంగం చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత స్తంభన ప్రక్రియ, దానిని ఉపయోగించుకునే విధానం గురించి ఆల్మోస్ట్ 2nd day అయిపోతుందండి. 3rd day ఎయిమింగ్స్ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళకి వచ్చేస్తాయి, నో డౌట్. ఇన్వెస్ట్మెంట్ రాకుండా పోయేదంటూ ఉండదు. కరెక్ట్గా ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజ్ అయిపోయింది. చాలామందికి అంటే ఆల్మోస్ట్ 100% తీసుకున్నాం అనుకోండి, యాక్యురసీ తీసుకున్నాము అని అంటే 94% చేంజ్ అయిపోయి ఉన్నారు. ఇక 6% అంటారా,
వాళ్ళు కూడా చేంజ్ అయిపోతారు. బట్ ఏంటంటే ఇవి మెంటల్ కండిషన్స్కి బేస్ మీద అయి ఉంటుంది. సో నేను 100% చేంజ్ అయిపోయారు అని చెప్పి మాత్రము చెప్పాను అని అంటే అది తప్పు అవుతుంది. అందుకని చెప్పి ఐ డోంట్ వాంట్ సే సంథింగ్ రాంగ్. బట్ ఈ కాన్సెప్ట్ని 100% కనుక చేయగలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చేంజ్ అవ్వడం మాత్రం ఖాయము. ఆ 6% కూడా ఎంతో కొంత చేంజ్ అయిపోయారండి, అది మాత్రం కన్ఫర్మ్. ఖచ్చితంగా చేంజ్ అయిపోయి ఉన్నారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి రీచ్ అవ్వాలి అని అంటే ఇట్ మే టుక్ ఇంకొక 2 or 3 months టైం పట్టచ్చు. అది ఖచ్చితంగా వాళ్ళు కూడా రీచ్ అయిపోతారు, అందరూ అవ్వాలి అనేది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఏంటంటే ఇంకో క్లాస్కి రండి అని చెప్పేసి అంటూ ఉంటాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే ఎంత వినే కొద్దీ దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఫైనల్గా ఏంటంటే లాస్ట్ డే అసలు ఎయిమింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా చేయాల్సి వస్తుంది, దానికి మనం ఏ విధంగా ప్లానింగ్ పెట్టాలి, ఎట్లా చేస్తే మన దగ్గరికి అనంతమైన సంపద మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇవన్నీ టెక్నిక్స్ అండి, చాలా చాలా సింపుల్ టెక్నిక్స్. దానికోసం మార్కెటింగ్ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎడారిలో కూడా మార్ట్ పెట్టినా జరుగుతుంది, ఎడారిలో పెట్టినా కానీ హోల్సేల్లో జరుగుతుంది అనమాట. అంటే ఐ మీన్ చెప్పాలి అంటే క్యూలు కట్టుకుని నిలబడతారు, అంత బిజినెస్ జరగచ్చు. అంటే సంకల్పం బలంగా ఉంది అని అంటే ఈ పర్టికులర్ అంటే ఓన్లీ ఫుల్ క్రౌడెడ్ ఏరియాలోనే పెట్టాలి, ఇక్కడ మాత్రమే ఉండాలంటే ఏమీ లేదు. ఇట్ విల్ వర్కౌట్ అండి, అది జరుగుతుంది. అది ఓకే అండి. ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సందేహం ఏంటి అడగొచ్చండి. అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మీ ప్రోగ్రామ్ అన్ని చూసండి, చాలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాండి. ఎంత సంతోషంగా ఉండాలనుకున్నానని మా వారు 20 years నుంచి మా అమ్మ వాళ్ళని తలవండి ఒక్క రోజు కూడా నన్ను టార్గెట్ చేస్తాడండి. దీనికి సమస్య ఏంటండి, నాకు 4 members బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీ అన్న వాళ్ళ నుండి వేస్ట్, మీ అన్న వాళ్ళ నుండి వేస్ట్ అంటాడు సార్. నా టైలరింగ్ చేసుకుంటూ నాది నేను కుట్టుకొని ఆయనకి ఏ సమస్య ఏమి కూడా అడగను సార్. ప్రతి రోజు వాళ్ళని తలవండి అన్నం ఉన్నాడు. అసలు నన్ను ఒక రకంగా వాళ్ళు నాకు ఏదైనా కావాలంటే మీ అన్న వాళ్ళు అంటారు సార్. దీనికి పరిష్కారం నాకు మానసికంగా నేను ఏం చేయలేకపోతున్నాను సార్. నాకు నరాలు గుంజుతున్నాయి ఆయన మాట్లాడితేనే. షూర్ అండి, చెప్తానండి. అంటే జనరల్గా మన కర్మలే ఎక్కడో బ్రేక్ అయి ఉండొచ్చు, వాటి యొక్క ప్రభావాలు కూడా ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం అనుకున్నంత విజన్ పనిచేయకపోవచ్చు. సో ఎనీవే దీనికి అమృత ప్రక్రియ చేసినట్లయితే మీ వారే యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ మీ ఫ్యామిలీతో మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ జరుగుతాయండి. దాంట్లో చాలా సూక్ష్మమైన విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. చాలా లైఫ్ని ఈజీగా మోల్డ్ చేసుకునే టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అది కనుక చేయగలిగారు అంటే ఖచ్చితంగా చేంజ్ అయిపోతారండి. మరో కాల్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు పార్వతి అండి, అమలాపురం. మాట్లాడండి గిరీష్ గారు. హలో హలో, గిరీష్ గారు. నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి పార్వతి గారు. అదే ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తాం కదా సార్. కొంచెం గట్టిగా మాట్లాడతారా? దేవుడికి పూజ చేస్తాం, మనం నైవేద్యాలు పెడతాం, నోములు వస్తాం, ఇవన్నీ చేస్తాం కదా సార్. అవునండి. అది భగవంతుడు స్వీకరించడం లేదనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? మంచి క్వశ్చన్ అండి, చెప్తాను. మనము సింపుల్ అండి, మనము భగవద్గీతలో చెప్పబడినట్టు నీవు మనఃపూర్వకంగా ఎటువంటి ఫలాపేక్ష రహితముగా నాకు పత్రమైన, పుష్పమైన, ఉదకమైన సమర్పించినట్లయితే ప్రీతితో స్వీకరిస్తున్నాను అని చెప్పేసి అనడం జరుగుతుంది. భగవంతుడు స్వీకరించాడు అనే విషయం ఎలా తెలుస్తుందంటే మీకు ఒకటే చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. అంటే దేవాలయంలో ఉండి మేము చాలాసార్లు అంటే అర్చనాది కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉందన్నమాట. నాకు ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ మన విజయదశమి కార్యక్రమాలు కూడా అందరూ ఆల్మోస్ట్ చూస్తుంటారు నేను దేవాలయంలో ఉన్నప్పుడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే మీరు కావాలంటే పరిశీలించవచ్చండి. ఒక బౌల్లో అప్పుడే తయారు చేసిన పొంగల్ని సపరేట్ పెట్టండి, ఇంకొక బౌల్లో సేమ్ పొంగల్ని పెట్టండి, దీన్ని తీసుకుని పోయి దేవుని ముందు పెట్టండి. ఓకే, పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేయండి. ఈ బౌల్ని కూడా సపరేట్గా ఇంకా వేరే దగ్గర పెట్టండి. ఇప్పుడు రెండింటిని టేస్ట్ చూడండి, మీకు ఏది టేస్ట్ అనిపిస్తుంది అంటే నో డౌట్ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదమే చాలా అద్భుతమైన టేస్ట్ కనబడుతుంది. పక్కన ఉన్నది నిజంగా అంత టేస్ట్ ఉండదు. ఇంకొక తమాషా చెప్పాలి అని అంటే స్వీట్ షాపుల్లో ఓన్గా స్వీట్ షాప్స్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి, చాలా టేస్టీ స్వీట్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. కానీ ఇటువంటి వారు కూడా తిరుమల తిరుపతి ప్రసాదం దగ్గరికి వెళ్ళారు, ఇట్లా పెట్టారు అని అనుకోండి, కళ్ళకు అద్దుకొని తింటూ మరలా అడుగుతాం అనమాట. అంటే మనం అడుగుతాం అనమాట. జనరల్ ఇంట్లో కేజీలు పులిహోర చేయండి, నో ప్రాబ్లం. దేవాలయంలో చెంచా పెడితే చాలు, మళ్ళీ ఇంకోసారి ఎవరైనా పెడతాడా అని చెప్పి మనం చేయి చేస్తాం. ఎందుకు జరుగుతూ ఉంది ఇది అని అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం దాని మీద ఉండి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఆపగా తినేరు, వాళ్ళు ఆ అనుగ్రహం అక్కడికి ఖచ్చితంగా ఆ గ్రేస్ చేరుతుంది. సో దట్స్ వై అది పనిచేస్తుందా లేదా అన్నది మనకు తెలుస్తుందండి నిజంగానే.
మీరు మామూలు తీర్థానికి మామూలుగా మీరు ఇళ్లలో తయారు చేసుకోండి. అంటే ఎట్లా అంటే ఎవరైనా సరే ఇది ఎంతటి వాళ్ళైనా సరే ప్రయోగం చేసుకోవచ్చు. వాటర్లో తులసి దళము పచ్చకర్పూరం వేసి ఒక పక్కన పెట్టండి. అండ్ అట్ ద సేమ్ టైం తీర్థం తయారు చేసి దేవుని దగ్గర పెట్టి తీసుకోండి. రెండింటిని ఒకరికి ఇచ్చి దీంట్లో ఏది టేస్టీగా ఉంది, ఏది కరెక్ట్గా ఉంది అని అంటే నో డౌట్ దేవుని దగ్గర పెట్టిందే బాగుందని చెప్పేసి అని అంటారు. ఎందుకు జరుగుతుంది అని అంటే అక్కడ దైవానుగ్రహం ఉంటుంది. అదే అమ్మా నేను ఒకటి చెప్పేది ఏంటంటే మనఃపూర్వకంగా భగవంతుడికి ఫలాపేక్ష రహితంగా కనుక మనం సమర్పించినట్లయితే భగవంతుడు ప్రీతితో స్వీకరిస్తాడు, అది జరిగి తీరుతుంది అంతే. ఓకే, నాకు చిన్న ఉదాహరణ కూడా చెప్పారనంటే బుక్లో ఒక పద్యం రాసి ఉంటే ఆ పద్యాన్ని నేర్చుకుంటే పద్యం అక్కడే ఉంటుంది కానీ సూక్ష్మంగా అది నేర్చుకుంటాము. అంటే దేవుడు కూడా సూక్ష్మంగా గ్రహిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఉంటుందండి. అంటే అది ఖచ్చితం. అంటే మనం కనుక చూసామంటే టేస్ట్ కనుక చూసామంటే అండి చాలా ఉంటుంది. అంటే మేము దేవాలయాల్లో పంచామృతాలు ఈ ప్రసాదాలు ఇవన్నీ తయారు చేస్తుంటాం. పంచామృతాలు తయారు చేసేటప్పుడు భక్తులు ఎక్కువగా తాకిడి ఉంటుందనే ఉద్దేశంతో కొంత భాగాన్ని సపరేట్గా తయారు చేసి మరలా అమ్మవారికి అభిషేకం చేసిన ప్రసాదాన్ని సపరేట్ చేస్తాం. దీనికి ఉన్న టేస్ట్ దానికి ఉండదు. సో మేము చాలాసార్లు వెరిఫై చేయడం జరిగిందనమాట. అంటే మామూలుగా అభిషేకం అయిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం కదా, చేసిన తర్వాత ఈ ప్రసాదం ఎలా ఉంది అనేది ఒకసారి ఇట్లా టేస్ట్ చేసినప్పుడు ఆ వేరియేషన్ ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇదే అని కాదు, పొంగల్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, మనం గుళ్ళకి వెళ్ళాము అని అనుకోండి చాలా ఫన్నీగా ఉంటుంది. తెస్తాం ఒక 2 కేజీలు 3 కేజీలు ప్రసాదాలు ఇండ్లలో తయారు చేసి పెడతారు. కానీ గుళ్ళో చిన్న కొబ్బరి చిప్ప అంటే కొబ్బరి ముక్కను కూడా ఎంత టేస్టీగా తింటాము అని అంటే అదే కొబ్బరి షాప్లో ఉంటాయి, మన చుట్టూ కొబ్బరి ఉంటుంది కానీ మనం తినాం. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఆ సూక్ష్మం అన్నారు చూశారు, పర్ఫెక్ట్లీ రైట్ అనమాట. అది ఖచ్చితంగా ఆ సారం ఎక్కడో తెలియని ఒక ఎనర్జీ దానికి ఆ టేస్ట్, ఆ ఫ్రాగ్రెన్స్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదండి. మరో కాల్. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో హలో అండి, గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. నేను రాజస్థాన్ కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. చాలా బాగా చెప్తున్నారండి మీ కాన్సెప్ట్. ఇంకా టీవీలో మీరు చెప్పేస్తున్నారు, మేము మీ దగ్గరికి వస్తే ఇంకా ఎంత బాగా నేర్చుకోవచ్చానండి. ఖచ్చితంగా అండి, బాగా చెప్పిస్తాను, రండి. చాలా బాగా చెప్తారండి. కానండి ఈ కాస్ట్ పాజిటివ్ కూడా ఇంకా ఏదో నెగిటివ్ మిగిలి ఉంటుంది, అది కూడా మీరు పూర్తి చేయాలండి. షూర్ అండి, ఖచ్చితంగా. చాలా బాగా. థ్యాంక్ యూ అండి. మరో కాల్ అండి. హలో. ఓకే, ఫోన్ లైన్ కట్ అయిపోయిందండి. ఇక ఆర్థిక సమస్యలు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయని చెప్పుకోవచ్చు. మీరు ఇదే టైంలో కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు, దాని గురించి తెలియచేయండి. అంటే ఎక్కువ అయ్యాయని కాదండి, సరైన దృష్టి అవగాహన ఉంది అని అంటే ఈ ప్రాబ్లంలో చాలా సొల్యూషన్స్ కనబడతాయి. నిజం చెప్పాలి అని అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళందరికీ ఒక మంచి అవగాహన కనుక ఉంది అని అనుకుంటే చాలా బెస్ట్గా డెవలప్ అవ్వచ్చు అనమాట. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ప్రతి ప్రాబ్లం 200 సొల్యూషన్స్ ఇస్తుందండి. ఇక్కడ ఏ ప్రాబ్లం అన్నా తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా అది సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం నిజంగా చెప్పాలంటే ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ క్రియేటర్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ ఆపర్చునిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎనీ ప్రాబ్లం మనం చూసుకున్నాము అని అనుకోండి, దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఖచ్చితంగా కనబడుతుంది. దాని ద్వారా 100 ఆవిష్కరణలు పుట్టుకొని వస్తాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే ఏరోప్లేన్ కనుక్కున్నారు, అండ్ దానికి అది ఏమైనా పడితే ఏంటి పరిస్థితి అని అంటే పారాషూట్ కనుక్కున్నారు. పారాషూట్ కనుక్కోవడం తప్పేం కాదు, బట్ దానిని ఉపయోగించుకుని చాలామంది బాగుపడే వాళ్ళు ఉన్నారు. యుద్ధాల్లో చాలా ఉపయోగం ఉంది, చాలా ఉన్నాయన్నమాట. అంటే ప్రతి దగ్గర ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ అని అనుకున్నట్లయితే ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడి నుంచి దూకేసి అతను సేఫ్గా దిగడానికి అవకాశం ఉంటుంది, యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క పజిల్లో అనంతమైనటువంటి ఆన్సర్స్ దొరుకుతాయి, అనంతమైనటువంటి కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి. ఉపయోగించుకోగలిగితే చాలా అనమాట. అంటే రీసెంట్లీ ఒక వర్డ్ గురించి విన్నాను అనమాట. ఈ పాము యొక్క అత్యంత భయంకరమైన విషయము ఎబోలా మీద, హెచ్ఐవి మీద కూడా పనిచేస్తుంది అని చెప్పేసి. అది యాక్చువల్లీ విషయమే, కానీ ఉపయోగించుకోగలిగితే అదే అమృతమై కూర్చుంటుంది. సో ఒక మెడిసిన్గా తయారైందా లేదా? సో దిస్ ఇస్ అనమాట. అంటే సిచ్యువేషన్ సినారియోని బట్టి ఎలా వాడుకోవాలి అన్నది కూడా మేము అక్కడ చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్గా ఇక్కడ ఏమంటే వివరించడం జరుగుతుందని అంటే ఎకానమీ ఎప్పుడు మనతోనే ఉంది, ప్రతి అణువులోనూ ఉంది, ఉపయోగించుకునే వారిని బట్టి ఆధారపడుతుంది. అంటే దీనికి ఒక చిన్న సూక్తి ఉందన్నమాట. ఒక వ్యక్తిలో సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి చెంబు మాత్రమే తీసుకుని వెళ్ళాడు, అతనికి చెంబు మాత్రం నీరు వస్తుంది. ఒక అతను గంగాలం తీసుకుని వెళ్ళాడు, గంగాలం. అక్కడి సముద్రం ఏమి ఇంకిపోలేదు, సముద్రం ఎండలేదు. ఈ చరాచర సృష్టిలో కూడా డబ్బు అలాగే ఉందన్నమాట. నీవు ఎటువంటి మైండ్ పెట్టుకొని ఉన్నావు అనే దాన్ని బట్టే నీకు డబ్బు రావడం అనేది జరుగుతుంది.
మీరు ఒక చెంబంత ఆలోచనలే పెట్టుకొని చెంబంత విశ్వాసాలు మాత్రం పెట్టుకున్నారంటే మీకు చెంబు మాత్రమే లభిస్తుంది. మీరు చాలా అబండెన్స్ ఆఫ్ థాట్ పెట్టుకొని అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరకు రావాలి అని అనుకుంటే డెఫినెట్లీ అంతే వస్తుంది. ఈ చరాచర సృష్టిలో అనంతమైనటువంటి శక్తి నిక్షిప్తమైంది. అణువులోను నీలోను ఈ ప్రపంచం అంతయు విస్తరించి ఉంది. సంకల్పించాము అంటే ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు. అయితే దానికి నియమాలు అనేవి తెలుసుకోవాలన్నమాట. దాన్నే కాన్షియస్నెస్ అని అంటాం మనం. సింపుల్గా చెప్పాలి అని అంటే జ్ఞానం, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం నిజంగా తెలుసుకున్నాము అని అనుకోండి, ఎలాగైనా చేయగలుగుతాడు. మంచి వంటవాడు ఎటువంటి పదార్థాలతో అయినా సరే తనకి ఇచ్చిన వాటితో వంటను అద్భుతంగా తయారు చేయగలుగుతాడు. వంట రాని వాడి ముందు 1000 ఆహార పదార్థాలు పెట్టినా కానీ, అంటే ముడి పదార్థాలు పెట్టినా కానీ వంట చేయలేడు. సో సిమిలర్లీ ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోగలిగితే అది కడు భేదవాడు అని కాదు, ఒక గొప్ప కోటేశ్వరుడు అని కాదు, ఎవరైనా సరే దానిని ఉపయోగించుకుని ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వారి యొక్క జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఇది అద్భుతమైన నిచ్చెనలా ఉపయోగపడుతుందండి. డెఫినెట్లీ నిచ్చెనే కాదు, అండ్ అదే ఒక ఆయుధంగా కూడా తయారైపోతుంది అతన్ని ఆ యొక్క ఉన్నత స్థితి కూర్చోబెట్టడానికి. నేను చూస్తున్నాను, మార్పు వస్తుంది, మార్పులు చూస్తున్నాము. చాలామందిలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అసాధ్యమైనది కాదండి, చాలా సుసాధ్యం, చాలా ఈజీ అనమాట. ఇంకా అంతే సింపుల్గా చెప్పాలంటే. మరో కాల్ అండి. హలో హలో, నమస్కారం అండి. మీరు దయచేసి టీవీ సౌండ్ తగ్గించి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రాఫిట్ రావాలంటే అలాగా. హలో, షేర్ మార్కెట్లో ప్రాఫిట్ రావాలంటే అలాగా. అదే అండి, షేర్ మార్కెట్లో ప్రాఫిట్ రావాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఎట్లా జరుగుతుంది అని అంటే నేను మీకు క్లారిటీ చెప్తాను. మనం ఎప్పుడైతే మన నెగిటివ్ మైండ్ సెట్ ఉందో మన ఆటోమేటిక్గా ఏవైతే పడిపోయే షేర్లు ఉంటాయో వాటి మీదకి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తుంది అనమాట. ఎలా జరుగుతుంది అని అంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దలాల్ స్ట్రీట్లో కావచ్చు, లేకపోతే బీఎస్సీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఇక్కడ ఫెయిల్యూర్ అవ్వాలనుకున్న వాళ్ళ అమౌంట్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ షేర్ ట్రేడింగ్లో జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి దాంట్లో ప్రాఫిట్ రావాలి అనే ఐడియాలజీ కనుక ఉంది అని అనుకోండి, ముందు మనము మ్యాగ్నెటిజాన్ని డెవలప్ చేసుకోవాలి. సో మ్యాగ్నెటిజాన్ని డెవలప్ చేసుకున్నాము అని అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుందంటే మన మైండ్ చెప్తూ ఉంటుంది ఈ షేర్లు నువ్వు పెట్టొద్దు, ఈ షేర్లోనే పెట్టు. సో ఇక్కడ పెట్టావు అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ అన్ని షేర్లు ఫెయిల్యూర్ అవుతున్నాయి, బ్యాంకింగ్ షేర్స్ రైజ్ అవ్వడానికి కనబడుతూ ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ అందరు అమౌంట్లు అన్నీ తీసుకొని వచ్చి బ్యాంకింగ్లో వేస్తూ ఉన్నారు. సో బ్యాంకింగ్ కార్యకలాపాలకి జనాభా బాగా అడిక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో అడిక్ట్ అయ్యారు అని అంటే ఆటోమేటిక్ ఇంక నుంచి బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో మొత్తము అంతా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలోనే వెళ్ళబోతుంది. సో కాబట్టి ఇటువంటి షేర్ల దగ్గర కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇక బ్యాంకింగ్ సినారియో తీసుకున్నామనంటే బ్యాంకింగ్కి సపోర్ట్ చేసి సాఫ్ట్వేర్ రంగం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. బ్యాంకింగ్ సపోర్ట్ చేసి సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయ్యింది అని అంటే దాన్ని బేస్ చేసుకుని మిగిలిన రంగాలు కూడా ఉత్పత్తి అవుతాయి. రియాలిటీస్ రిమైనింగ్ ఏంటంటే బ్లాక్ మనీతో కూడుకుని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ చెప్తుంది, మన ఆలోచన వ్యవస్థ చెప్తుంది. సో ఇలా చేయాలి, ఇలా ఇన్వెస్ట్ చేసామంటే నువ్వు అలా అవుతుందని చెప్పి అదంతా అంతరాత్మే మనకు చెప్తూ ఉంటుందండి. దాన్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. దానికి సంపదను చూడడం దానికి అలవాటు చేసాము అని అనుకోండి, ఇదేదో పెద్ద అసాధ్యమైన థింగ్ కాదండి. దీనికోసం అలాగని చెప్పేసి షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి ప్రావీణ్యము ఇవన్నీ కూడా అవసరం లేదు. వాడికే గైడ్లైన్స్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రాకేష్ జంజన్వాలా ఆయన ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు? 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో ఎలా సంపాదించగలిగాడు? బికాస్ ఆఫ్ ఆయన థాట్ ప్రాసెస్ అనమాట. అర్థం చేసుకుంటూ వచ్చాడు. ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాడా లేదా? సో ఇట్లా ఉంటుందండి. మరో కాల్ అండి. హలో 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 మేడం. నమస్తే అండి. మీ పేరు? హలో మేడం. హలో నమస్తే మేడం. మీ పేరండి? ఉమా రామకృష్ణ అండి, కర్ణాటక నుంచి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో. హలో సార్. చెప్పండి ఉమా గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ వీఆర్ వెరీ హ్యాపీ సార్ విత్ యువర్ ప్రోగ్రామ్. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా హస్బెండ్ మేము ఈ ప్రోగ్రామ్ 1 year నుంచి వాచ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ వీఆర్ హ్యాపీ అండ్ గ్లాడ్ సార్. మేము ఒకసారి మీకు అడగాలనుకుంటున్నాం, బట్ ఈ సంతోషం మిమ్మల్ని ఏమి అడగలేకపోతున్నా. బట్ ఏంటంటే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు డూ సచ్ గుడ్ వర్క్ ఫర్ పీపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక సక్సెస్ఫుల్ అయినటువంటి కుబేర ప్రక్రియ గురించి త్వరలో స్టార్ట్ కాబోతుంది, దాని వివరాలు తెలియదు. మరలా అండి 17, 18, 19, 20th ఈ కాన్సెప్ట్ పెట్టడం జరుగుతుంది. సో
ఈ టోటల్గా మనీ అనే దాని గురించి ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను. మనీ అంటే ఏంటి, వెల్త్ అంటే ఏంటి అనేసి. సో వెల్త్ గురించి ఇది కంప్లీట్గా వివరించడం జరుగుతుంది. 25th, 26th, 27th అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉందండి. దాంట్లో ధన్వంతరి క్రియ అనేది అంటే ప్లాసిబో మెథడాలజీ, లైఫ్ని ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి అండ్ హెల్తీగా ఉండడానికి ఎట్లాగా అంటే చిన్న దగ్గు, జలుబు, పడిసం ఇట్లాంటివి ఇట్స్ ఎ కామన్ థింగ్స్. ఇవేమి దీనివల్ల మనిషికి అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉన్నట్లయితే వాటిని పోగొట్టుకోవడానికి ధన్వంతరి క్రియ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ డెఫినెట్లీ ఈ మనం ఎస్పెషల్ చెప్పిన కుబేర ప్రక్రియ విత్ స్తంభన ప్రక్రియ ఏంటనంటే ఒక కత్తి, డాలు ఉంటే ఎట్లాంటి ఎంతమందినైనా మనం ఏ విధంగా యుద్ధం చేయడానికి పనికొస్తుందో ఈ జీవితం అనే రంగంలో ఆటోమేటిక్ యుద్ధం సాధించడం ఎట్లాగా అనేది అద్భుతాలండి. ఇక స్తంభన ప్రక్రియ 100కి 1,00,000% రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇంకా దాని మించిన తిరుగు లేదు. అసలు అది బ్రహ్మాస్త్రం అండి. నిజం చెప్పాలి అని అంటే నేను బ్రహ్మాస్త్రం ఉందా అని అంటే ఆ స్తంభన ప్రక్రియ అని చెప్పేసి అంటాను. ఇంకేం లేదు, అంత పక్క. నేను మిరాకిల్స్ చూపిస్తాను, 100% రిజల్ట్ కనబడుతుంది. కుబేర్ ప్రక్రియ ఈజ్ అ మైండ్ సెట్. దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫార్చ్యూన్ని క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేయాలి. బట్ ఈ కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా సరే చేంజ్ అవ్వాలండి. అది జరిగి తీరుతుంది. ఇంకా దీన్ని మించినటువంటి కాన్సెప్ట్ నేను అదే చెప్తాను, గ్యారంటీ. దీన్ని మించిన కాన్సెప్ట్ భూమి మీద ఒకటి తీసుకురండి, నేను కాన్సెప్ట్లు చెప్పడం ఆపేస్తాను. నేను అంత బల్ల బుద్ధి చెప్తాను. నేను దీన్ని మించిన కాన్సెప్ట్ ఎవరైనా తీసుకురమ్మని చెప్పి నేను కాన్సెప్ట్ చెప్పడం మానేస్తాను. వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర పోయి జాయిన్ అయిపోతాను నేనే కావాలి అని అంటే. ఎందుకు ఇంపాసిబుల్, ఇది జరగదు. భూమి మొత్తం తిరిగేసామండి. అంటే నేను ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి అన్నిటిని అవగాహన చేసుకునేసాను, దొరకనే లేదు. ఈ కాన్సెప్ట్లు ఖచ్చితంగా వాళ్ళని వెల్తీ చేస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది, హెల్తీ చేస్తుంది. దట్స్ ఇట్. మరో కాల్ అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో సార్, నేను స్టూడెంట్ చెప్పండి పవన్. సార్, నేను ఏది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సార్. ఒకవేళ డౌట్ ఉన్నా కానీ ఏదన్నా మాట్లాడాలన్నా కానీ స్టేజ్ ఫియర్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది సార్ నా వ్యూస్. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంది సార్? అంటే కొంచెం ఫ్రీగా ఉండదు సార్. దానివల్ల నేను మాటలకి ఇబ్బంది పడుతుంది సార్ అప్పుడు. ఓకే, సో మీరు కాకినాడ అనుకుంటాను, రైట్? సార్ రైట్, యాస బట్టి చెప్పచ్చు. ఓకే, ఫైన్ అండి. ఫస్ట్ థింగ్ పవన్, ఈ విషయం గుర్తుపెట్టుకో. పవన్ అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ లాగా ఉండాల్సింది వేసి భయపడితే ఎట్లాగా? సరే, ఎనీవే, ఫస్ట్ థింగ్ ధైర్యం అన్నది మన లోపల ఉండాలి. ఎవరు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్లు అని చెప్పేసి అనుకోకూడదు. మనం ఇంటెలిజెంట్లు సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే మన తెలివి మనకుంది, అవతల వారి తెలివి అవతల వారికి ఉంది. సో కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారనో లేకపోతే ఇంకెవరేదో ఫీల్ అవుతారనే ఒక ఉద్దేశంతో నీ లోపల ఉన్నటువంటి ఎనర్జీని వీటిని ఆపకూడదు. ఫుల్ ఎనర్జెటిక్గా తయారవ్వాలి. ఎంత ఎనర్జెటిక్గా తయారవ్వాలి అని అంటే నువ్వు దేనికి భయపడకూడదు అంతే. నీ లోపల ఉన్నటువంటి కంప్లీట్ ఎనర్జీని అట్లాగే బిల్డ్ చేసుకోవాలి. నీ లోపల ఉంది శక్తి, దాన్ని బయటికి తీసుకురావాలి. స్లోగా మాట్లాడడం ప్రయత్నం చేయి. అడుగు, తప్పున్నా సరే, ఒకసారి జరిగితే జరిగింది, 2 సార్లు ప్రయత్నం చేయి, 3వసారి చేయి. ఆ తర్వాత కుదిరితే అద్దం ముందు నిలబడి నీతో నువ్వు మాట్లాడు. నీతో నువ్వు మాట్లాడావంటే సమస్త ప్రపంచంతో మాట్లాడిన దాంతో సమానం. నీతో మాట్లాడావు అంటే ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడిన దాంతో సమానం. నువ్వు మాట్లాడడానికి ముందు ప్రయత్నం చేయి, సమాజానికి తర్వాత సంగతి. నీతో నీకు మాట్లాడడం అలవాటు అయిపోయింది అని అంటే నువ్వు దేన్నైనా సాధించేస్తావు. సో ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయి. నీకు అది ఇబ్బంది అనిపించింది అని అనుకోండి, తలుపు తాళం వేసేసి ఇంటికి గడి వేసుకో, కూర్చో, అద్దం ముందు ఒక చైర్ వేసుకుని కూర్చో, ఇట్లాగే మాట్లాడు. హాయ్ పవన్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, ఎందుకు భయం, ఏం లేదు, ఈ ప్రపంచంలో అందరూ పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటున్నావా? ఎవరి తెలివితేటలు వాళ్ళకున్నాయి, నా తెలివితేటలు నాకున్నాయి. ఇట్లాగే కమ్యూనికేషన్ చేయాలి. నేను దేనైనా సాధించగలను, నేను ఏదైనా సాధించగలను చెప్పి గట్టిగా చెప్తూ ఉండండి. డెఫినెట్లీ మీకు తెలియకుండానే మీ లోపల ఆ స్పార్క్ జనరేట్ అవుతుంది, మీరు ఎనర్జైజ్ అవుతారు. ఈరోజు దారిద్ర్యం అంటే ఆర్థిక వ్యవస్థ దారుణంగా తక్కువగా ఉండటమో లేకపోతే ఇక ఏదో జ్ఞానం లేకపోవటమో ఇవి కాదు. యువత బలహీనంగా ఉండటం, యువత భయపడుతూ ఉండటం, దీన్ని మించిన దారిద్ర్యం ఇంకోటి లేదు. దేశానికి కావచ్చు, వ్యక్తిగతానికి కావచ్చు. యువత మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. ఫుల్ ఎనర్జెటిక్, మనల్ని చూస్తే పిడుగులు భయపడాలి, ఆకాశం వణికిపోవాలి, అంతటి ఎనర్జీ ఉండాలి మన లోపల. అంతటి ఎనర్జీని బిల్డ్ చేసుకోవాలి. యూతే రేపటి మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని నడిపించేది. సో కాబట్టి ఫుల్ ఎనర్జెటిక్, బీ అలర్ట్, బీ బ్రేవ్, ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దట్స్ ఇట్. ఓకే అండి, గిరీష్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి మంచి మోటివేషన్, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే అండి. చూశారు కదా, అద్వైతక్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ గారిని కలిసి మరి మేము ఈ సమస్యలు నివృత్తి చేసుకోవాలి, కేవలం 3 రోజుల్లో అద్వైతక్రియ
కుబేర ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.